19 onwards ఈ యొక్క లాక్డౌన్ ప్రారంభమైంది. జూన్ 8వ తారీఖు లాక్డౌన్ సమాప్తి చేయబడింది. ఆ రోజుకి 82 రోజులు అనగా దగ్గర 12 వారాలు యేసు ప్రభువు తనకిష్టమైనటువంటి గోత్రములు 12. ఆ 12 గోత్రముల వారిని నా ప్రజలు అని అన్నాడు. దేవునితో ఈ 12 వారములు సహవాసము చేసినటువంటి వారిని దేవుడు ఇచ్చే పిలుపు నా ప్రజ. తగినటువంటి వాళ్ళ దేవుని ప్రజగా మరి యొక్క పరిశుద్ధ దినంలో చేరినటువంటి మీ అందరికీ కూడా దేవుని నామమున శుభములను మీకు తెలియజేస్తాము. అందరూ బాగున్నారా? ప్రేమైనటువంటి వాళ్ళగా దేవుడు ఎన్నో విషయాలలో ఈ యొక్క 82 దినములు మనల్ని కాచి కాపాడాడు. అనేకమైనటువంటి విపత్తుల నుండి ఆయన సంరక్షించినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట మన యొక్క బాధ్యత అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజైనటువంటి దావీదు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేద్దాం. వచ్చింది తండ్రి, నీ వందనాలు ప్రభువా, మీ పరిశుద్ధ నామము స్తుతించడానికి ఆరాధించడానికి ఒక దివ్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. ఇదో మిమ్మల్ని స్తుతించాను, మహిమపరిచాను. మీరు మాట్లాడే సమయంలో మేము ఉంటున్నారు. మాతో మాట్లాడండి తండ్రి. మీ బిడ్డలము అయ్యా, మేము ఎంతో కాలంగా మీ యొక్క స్వరము వినటానికి మేము వేచి ఉన్నాం. మీ మాటలను వినటానికి మేము వేచి ఉన్నాం ప్రభా. ఆయన మమ్మల్ని బలపరచండి. మీ యొక్క శ్రేష్టమైనటువంటి వర్తమానంతో మమ్మల్ని నింపి వర్తమానాలకు మేము స్పందించి వాక్యము ప్రకారంగా జీవించడానికి చూపమని ఈ యొక్క సమయంలో చేరుకొచ్చిన బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటున్నా. మీరే కలిగిన బిడ్డలందరినీ బలపరచుమని, మీ ఆత్మతో సంధించుమని, పరిశుద్ధాత్మ అభిషేకంలో ప్రతి బిడ్డ మీద విడుదల చేయమని, నన్ను మీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మతో నింపి శక్తిని అనుగ్రహించి బలపరచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నిజమే రాజైనటువంటి దావీదు తన జీవితంలో ఎన్నో విపత్తుల నుండి, ఎన్నో కష్టాల నుండి మరి దాన్ని తప్పించినటువంటి దేవాది దేవుని ఆయన కృతజ్ఞతలు చెల్లించుటలో ఎప్పుడు కూడా ఆయన వెనుకంజ వేయలేదు. కృతజ్ఞత చెల్లించుటలో ముందున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు కూడా మనం కృతజ్ఞత చెల్లించుట ఎంతో అవసరం. దావీదు అంటాడు, కీర్తనలు 50వ కీర్తన 23వ వచనంలో అంటున్నాడు కదా, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్టు వాడు మార్గము సిద్ధము పరచుకొనేను అనబడినటువంటి మాట చూస్తున్నాను. నాకు స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో స్తుతి యాగము చెల్లించుట మన ధన్యత, మన భాగ్యం, మన ఆధిక్యత. ఇంతకాలము ఏ అపాయం కానీ, ఏ కష్టం కానీ,
ఏ నష్టము కానీ ఏ సమస్య కానీ నీకు రాకుండా కాపాడినటువంటి ఆ దేవుడు నీవు స్తుతించడం ద్వారా అంటున్నాడు, నన్ను మహిమపరచుచున్నాడు అని మాట తెలియజేస్తూ అంటున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరచుచున్నాను అన్నటువంటి మాట తెలియజేస్తున్నాడు. ఎందుకంటే స్తుతియాగం చెల్లించుట అందరి యొక్క విధి అయినప్పటికీ అందరూ కూడా స్తుతియాగం చెల్లించినటువంటి స్థితిలో ఉంటున్నారు. దేవుడిని మనకు ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి. స్తుతి అన్నది మన బాధ్యత. అప్పుడు దేవుడు అంటాడు, వాడు వారి మార్గములను ఏం చేసుకుంటున్నాడంట? సిద్ధపరచుకుంటున్నాడు. వారి మార్గములను వాడు సిద్ధపరచుకుంటున్నాడని తెలియజేస్తాడు. 69వ కీర్తనలో 30వ వచనం చూద్దాం. 30వ వచనంలో ఏమంటాడు? కీర్తనలు నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దేంతో దేవుని స్తుతించాలి? కీర్తనలతో, దేవుని పాటలతో మనం స్తుతించాలి. మన నోటి నిండా ఎప్పుడు కూడా స్తుతి ఆగం ఉండాలి, పాటలు ఉండాలి. నోటిలో నిండా దేవుని మహిమ ఉండాలి. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడైతేనే, తిరుగుతున్నప్పుడైతేనే, పని చేస్తున్నప్పుడైతేనే, నీవు తింటున్నప్పుడైతేనే, బాత్రూంలో ఉంటున్నప్పుడైతేనే, ఎప్పుడైనా కూడా నీవు స్తుతి చెల్లించాలి అన్నటువంటి మాట అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? 31వ వచనంలో ఎద్దు కట్టెను, కొమ్ములను, డెక్కలను గల కోడెల కట్టెను అది యెహోవాకు ప్రీతికరం. నీవు ఏమి సమర్పించినా దానికంటే కృతజ్ఞత చెల్లించుట అది దేవునికి ఇష్టము అన్నటువంటి మాట, దేవుని మాట ఘనపరచుచున్నాం అన్నటువంటి మాట చూస్తున్నాను. 106వ కీర్తనలో 106వ కీర్తన మొదటి వచనంలో చూద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును. అదే 107లో మొదటి వచనంలో అంటాడు. 108వ కీర్తనలో 107వ కీర్తన 8వ వచనంలో ఒక మాట చదువుతాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఎవరికి? యెహోవాకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి. ఏంటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యం? ఈరోజు మనకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యం ఏంటి? మనమందరము సజీవులుగా ఉన్నాం. అదే ఆశ్చర్య కార్యం. ఈరోజు ఎంతో మంది, లక్షల మంది ప్రజలు ప్రపంచంలో వారు ఈ కరోనా బారిన చనిపోయారు. వారిని బాధి పెట్టడానికి కూడా ఎక్కడ కూడా స్థలం లేదు. ప్రేమ వాళ్ళ స్టేడియంలలో పాతి పెట్టారు, కొండల దగ్గర పాతి పెట్టారు, నదుల ప్రక్కన పాతి పెట్టారు, నశించిపోయారు. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. అందును బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. అంటాడు 103వ కీర్తనలో అంటాడు, చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రాణంతో ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకు. తన హృదయములలో ఈ యొక్క కృతజ్ఞత పొంగి పొర్లు ఒక ప్రవాహాన్ని మనము చూడగలిగినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. 103వ కీర్తన అంతా కూడా మనం చదువుతున్నాం. కాబట్టి ఈ కీర్తనలో ఏ విశేషాలు కానీ ఏ విన్నపాలు కూడా లేకుండా దేవునికి కేవలం కృతజ్ఞత
అనుభవించినటువంటి వాటి కొరకై ఆయనను కొనియాడడం, ఆయనకు మనస్ఫూర్తిగా హృదయం నిండుగా కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఒక గొప్ప ధన్యత. ప్రియమైన వారులారా, దావీదు తన అంతరంగంలో ఉన్న సమస్తములో నేను దేవుడిని స్తుతించుటకు కారణం ఏంటి అంటే ఆయన చేసిన మేలును నేను మరవను, ఆయన ఉపకారమును నేను మరవను అంటాడు. సో మన జీవితంలో అనేక సార్లు అనేకులకు ఎన్నో విషయాల కొరకై మనము థాంక్స్ చెప్తాం. చేసిన మేలను నిమిత్తమై ఆ మేలు పొందిన తర్వాత సహజంగా ప్రతి ఒక్కరూ కూడా థాంక్స్ చెప్తాం. మేలు చేసిన తర్వాత థాంక్స్ చెప్పని వాడిని ఏమంటాం? కృతజ్ఞత లేని వాడు. రెండవది ఏమంటాం? కృతజ్ఞుడు అంటాం. మూడవది ఏమంటాం? దౌర్భాగ్యుడు అన్నారు. మూడు విషయం. అయితే జీవాధారకుడు, విమోచకుడు, సంరక్షకుడు, పోషకుడైనటువంటి మన ప్రభువు ఆయన చేసినటువంటి మేలకు లెక్కకు విస్తారమైనటువంటి మేలు కొరకు ఆయన అంటున్నాడు, నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నేను ఆయన రుణము నేను తీర్చుకోగలను? ఇఫ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్, దెన్ యు విల్ బికమ్ హేట్ఫుల్. నువ్వు గొప్పవాడు, దేవుని కృతజ్ఞత చెల్లించకపోతే గొప్పవాడు కాదు. నువ్వు గొప్పవాడు కాలేదు అంటే విమర్శకులలో నువ్వు ప్రథమ స్థానంలో నీవు ఉన్నావన్నది గుర్తు పెట్టుకోగలరు. విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతారు. దేవుడు తన మీద ఆధారపడమని తెలియజేశాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత చెల్లిస్తారు. వారందరూ కూడా ఆశీర్వదించబడతారు అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. సో అందరూ అన్ని సమయాలలో కృతజ్ఞతాస్తుతి చెల్లించు వారుగా ఈరోజు ఉండడం లేదు అన్నది మనకు తెలుసు. ప్రియమైన వారులారా, నేను ఒక్క మాట నేను అడుగుతాను, జాగ్రత్తగా వినండి. లాక్డౌన్ పీరియడ్లో చర్చి క్లోజ్ అయి ఉంటుందని అందరికీ తెలుసు. ఏ రోజైనా ప్రభా నాకు కష్టం వచ్చింది కదా అని చర్చి యొక్క గడప ముందు ఆ మెట్ల ముందు కూర్చొని ఎవరైనా ప్రార్థన చేశారు? ఎవరు చేస్తారు? ఆలోచన చేయండి. నా గడపల ముందు కూర్చొని ప్రార్థించినటువంటి వారి యొక్క స్వరము నేను వింటున్నానని చెప్పాడు కదా. చర్చి తలుపు తీస్తేనే లోపలికి రావాలా? అనొచ్చు మీరు, ఏమండి చర్చి ముందు కూర్చుంటేనేనా, ఇంట్లో కూర్చుంటే ప్రార్థన వినడా? ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఎందుకు వినడం? వింటాడు. ఎందుకన్నాడు? ఆశీర్వదింపబడినటువంటి వాడు లోపలికి రమ్మని ఎందుకన్నాడు? నువ్వు ఆశీర్వదించబడ్డావు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వస్తావు. ప్రియమైన వారులారా, ఈ కృతజ్ఞతాస్తుతులు అన్నది 3 రకాలుగా ఉన్నాయి. మొదటి దశ ఏమంటున్నాడంటే థ్యాంకింగ్ ఇన్ అబాండెన్స్ అన్నటువంటి మాట కలెక్ట్ చేస్తున్నాడు. థ్యాంకింగ్ ఇన్ అబాండెన్స్, అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించినప్పుడు మరియు ఆయన మన అక్కర్లు తీర్చినప్పుడు ఆయన కృతజ్ఞత చెల్లించినటువంటి వారు ఉండాలని మనకందరికీ తెలుసు. అందరం చేస్తాం. ఉద్యోగాలు వచ్చినప్పుడు, పరీక్షలు పాస్ అయినప్పుడు, ఆరోగ్యం పొందినప్పుడు, ఐశ్వర్యం పొందినప్పుడు, వివాహము సెటిల్ అయినప్పుడు, లేకపోతే వివాహం అయిన తర్వాత బిడ్డలు పొందినప్పుడు, ఏదైనా వాహనము
కొన్నప్పుడు, లేకపోతే వ్యాపారంలో లాభాలు పొందినప్పుడు, ఇలా రకరకాలుగా దేవుడు చేసిన ప్రతి మేలుకు మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇది థ్యాంకింగ్ ఇన్ అబాండెన్స్. మనం పొందిన మేలు నుండి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. రెండవది థ్యాంకింగ్ ఇన్ అడ్వాన్స్. మనము దేవుడిని అడిగిన వాటిని, ఆశించిన వాటిని పొందక మునుపే పొందాము అని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇది అసాధ్యమైనటువంటి విషయం. ఇది మానవ సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 15వ అధ్యాయం 33వ వచనం నుండి 38వ వచనంలో వరకు చూస్తే, అనేక సార్లు తండ్రి యొద్ద తాను కోరిన వాటి విషయమై ముందుగానే తాను కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించినటువంటి స్థితిని చూస్తారు. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు తన మీదికి శత్రువులు దాడి చేసినప్పుడు భయపడి దిక్కుతోచినటువంటి యొక్క పరిస్థితులలో దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చినటువంటి యొక్క స్థితిలో ధైర్యము తెచ్చుకున్నటువంటి వాడుగా దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క సహాయమును కోరాడు. ఎప్పుడైతే దేవుడు భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, యుద్ధము నాది అని చెప్పినప్పుడు, శత్రువుల మీద యుద్ధము చేసినప్పుడు తనకు విజయం పొందుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, విజయం పొందుకున్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. దేవుని యొక్క సహాయత కోరక మునుపే విజయం పొందుకున్నాను అన్నటువంటి ఒక ఆ విశ్వాసంతో దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఈరోజు మనము అలాంటి స్థితి మనకు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఇదే అధికమైన విశ్వాసము అన్నటువంటి మాట. మానవాళిలో ఈ అధికమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి. మూడవ దశ ఏంటంటే థ్యాంకింగ్ ఇన్ అడ్వర్సిటీ అన్నటువంటి మాట ఉపయోగిస్తున్నారు. అడ్వర్సిటీ లేదంటే మిస్ఫార్చ్యూన్ అన్నటువంటి మాట కూడా ఉపయోగించారు. అడ్వర్సిటీ అంటే ఆపద కానీ, విపత్తు కానీ, కష్టము కానీ, సమస్య కానీ, శోధన కానీ, ఇవి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ప్రియమైన వారులారా, ఇలాంటి కృతజ్ఞత బైబిల్లో ఎవరు చెల్లించారు? ఎవరికైనా గుర్తుందా? ఎవరు చెల్లించారు? ఎవరు? గట్టిగా. కష్టములలో యోగు, పౌలు శీల దెబ్బలు తిన్నారు. ఓడ తగిలిపోయి భయపడి ఒక ఒడ్డుకు వస్తే వాళ్ళ పట్టుకొని ఎక్కువైనారు. రాత్రంతా శ్రమ. దేవుడి మాటలు చెప్పినప్పుడు దెబ్బలు కొట్టారు. దెబ్బలు కొట్టి జైల్లో పడేస్తారు. జైల్లో ఉంటే ఉన్నారా? ఏం చేస్తారు వాళ్ళు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడిని మహిమపరిచారు. ఎక్కడుంది? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. అయితే పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు ఎప్పుడన్నా రాత్రంతా వారు పాడు. ఏ కష్టము వచ్చినా, నష్టము వచ్చినా నువ్వు కీర్తనలు పడగలిగిన స్థితిలో ఉంటున్నావు. ఎవరు నా పక్షముగా నిలబడతారో దేవుడు అంటున్నాడు. నేను వారి పక్షముగా నిలబడతాను. అందుకని ఇక్కడ అంటాడు, నీ కష్టంలో దేవునికి కృతజ్ఞత చెల్లించు.
adversity, thanking in misfortune, thanking in సమస్యలు అన్నది ఆ ప్రాబ్లమ్స్లో మీరు దేవుని భయపడతారు. కృతజ్ఞత స్తుతులలో ఒక 3 మానవులలోని ఒక 3 దృక్పథాలను మీకు తెలియజేస్తాను. ఇక్కడ 3 దశలను మీకు తెలియజేస్తాను. ఒక 3 మానవులలో ఉన్నటువంటి దృక్పథాలను మీకు తెలియజేస్తాను. ఈ 3 దృక్పథాలలో మానవుల మొదటిది ఏంటంటే కృతజ్ఞత చెల్లించడం అనవసరము అన్నది మొదటి యొక్క దృక్పథం. అదంటే మొదటి మానవులలో ఉన్నటువంటి ఒక లక్షణము అన్నది చూస్తున్నారు. వీరు ఎవరు అంటే సమస్తము నా కష్టం వలనే కలిగినది కాబట్టి పొందినది యావత్తు నా వలనే అది పొంది ఉన్నాను కాబట్టి నేను దేవుడిని ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని దేవుడిని మార్చినటువంటి వారుగా చూస్తారు. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో చూస్తే ధనవంతుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. కలిమిని కూర్చి ఆలోచించినప్పుడు తాను సంపాదించినటువంటి ఒక ధనముకంతటికి కూడా మూలము నేనే అని మురిసిపోయినటువంటి వాడు. ప్రియమైన వారులారా 16వ వచనం చదువుదాం. నా ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇప్పటి నుండి నువ్వు ఏం చేయాలి? కష్టపడద్దు. ఏం చేయము? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఆ వ్యక్తిని? వెరివాడా, నీవు దేని గురించి సంతోషించున్నావు? ఆ ప్రాణమే నీకు లేకుండా పోతే నీ పరిస్థితి ఏంటి? నీవు సంపాదించినటువంటి యొక్క సొమ్మంతా ఏమైపోతుంది? బుద్ధి లేని వాడ అన్నటువంటి మాట అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులైనటువంటి వాళ్ళారా, భోజనానికి ముందు ఎవడైనా కూడా కూర్చొని ప్రార్థన చేయనటువంటి వాడు ఎవరున్నారు? ఎవరైనా భోజనాన్ని కూర్చొని దేవుడు ఇచ్చినటువంటి ఆహారం నిమిత్తమై ప్రార్థన చేయకుండా ఎవరైనా ఉంటారా? ప్రార్థన చేయరా? పేతురు గారు ప్రార్థన చేయరా? చేస్తారా? ప్రేయింగ్ కదా, ఒక్కరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయనివి ఏంటి? ప్రార్థన చేయకుండా ఈ లోకంలో ఏంటి? ప్రార్థన చేయలేకున్నాయి కదా. ఏమ్మా, పశువులా? ఎవరు ప్రార్థన చేయలేరు అని ఏమంటాము? పశువు. కొంతమంది కిచెన్లో పోతారు, ప్లేట్లో పెట్టుకొని వస్తారు. ఆడికి వచ్చి ఇంకా టేబుల్ దగ్గర కూర్చొని ఆడి నుంచే స్టార్ట్ చేస్తాడు. ఇటుకి వచ్చే లోపల స్టార్ట్ చేస్తాడు. అది ఏం ప్రార్థన అన్నాడు? నీ భయం ఎంతుంది? నీ భక్తి ఎంతుంది? కొంతమంది కూర్చుంటారు, చేతులు పెట్టి లోపల ఏముందో అన్నది అది ఎక్కడ పోతుందో అన్నట్టు పారాడుతూ ఉంటాడు దేవుడు. అది మంచి పద్ధతి. పెట్టుకున్నది చక్కగా పెట్టుకొని మీ చేతులు దాని మీద పెట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించు.
నీకు పెట్టుకునేది ఎక్కడికి పెట్టుకో. ఇంట్లో కుక్కలు లేవు కదా, ఇంట్లో జంతువులు లేవు కదా, నీ తమ్ముడు కానీ, నీ అక్క కానీ, నీ చెల్లెలు కానీ, నీ అన్న కానీ, మీ అమ్మ కానీ, నీ నాన్న కానీ నీ ప్లేట్లో అది దొంగలించాడు కదా. దాన్ని శుభ్రంగా వాటిని దానిని పెట్టుకొని దేవునికి మహిమ చెల్లించి ఇచ్చిన దాని ద్వారా నీవు ఆరోగ్యం పొందుట నిమిత్తమై నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించు. రెండవ లక్షణం, రెండవ దృక్పథం మానవుల్లో ఉన్నది ఏంటంటే వేషధారణతో కూడినటువంటి. కొందరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తానే ఉంటారు. ఆ కృతజ్ఞత ఎలా ఉంటుందంటే మట్టి ముద్ద మీద బంగారు పూత పూస్తే అది బంగారు అవుతుందా? మట్టి ముద్ద ఎంత శుభ్రంగా బంగారు వలె దాని మీద బంగారు పూత పూస్తారు, అది బంగారు అవుతుందా? బంగారు కాదు. అలాంటి స్థితి లూకా సువార్త 18వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక పరిసయ్యుడు ఉంటున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పటికీ అందులో తనను తాను పొగుడుకుంటూ తనకు తానుగా మిడిసి పడుతున్నటువంటి వాడుగా చూస్తున్నాడు. కొంతమంది ప్రత్యేకంగా దేవుని పేరిట కృతజ్ఞతా కోరికలు ఏర్పాటు చేసుకుంటారు. బ్రహ్మాండంగా టెంట్లు వేస్తారు, చక్కగా కుర్చీలు వేసి ఆర్భాటంగా పెడతారు, మైకులు పెడతారు, దాంట్లో పాటలు పెడతారు. బాగానే ఉంది. కూటం స్టార్ట్ అయితేనే ఆ వ్యక్తి వచ్చి కాపరికి ముందుగానే చెప్పేస్తాడు, అయ్యా దేవుడు నా పట్ల చేసిన మేలుకి నేను కృతజ్ఞత చెల్లించాలి కాబట్టి నాకు సమయం ఇవ్వండి, నేను మాట్లాడాలి. మాట్లాడాయా? చక్కగా మాట్లాడు. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన చెప్పాడు కాబట్టి పాస్టర్ గారు సమయం ఇస్తే మైక్ దొరికింది ఇదేరా సందు అని ఏం చేస్తాడు? తన సాక్ష్యము ఆయన ఎప్పుడు చిన్నప్పుడు కథలన్నీ స్టార్ట్ చేస్తాడు. ఆయన ఎప్పుడు వరకు చెప్పాల్సిందో అప్పటి వరకు చెప్తాడు. సమయం ఉందా లేదా అనేది దేవుని ఘనపరచడానికి బదులుగా తనను తాను పొగుడుకోవటం అన్నది వేషధారణ. ఇక్కడ ఈ పరిసయ్యుడు వేషధారణ కృతజ్ఞత తెలుసు. వేషధారణ యథార్థతకు తావు లేకుండా చేస్తుంది అనేది మనం గమనించాలి. ఈ పరిసయ్యుడు తన ప్రార్థనలో ఇతరుల పట్ల హేళన చేస్తా ఉన్నాడు, దేవుడి పట్ల వేషధారణ కలిగి ఉన్నాడు, తన పట్ల హెచ్చించుకుంటున్నాడు. 3 విషయాలు ఇక్కడ జరిగాయి. కాబట్టి ప్రేమల వల్ల నిజమైన కృతజ్ఞత గల హృదయం వినయముతో నిండి ఉంటుంది అన్నది మనం గ్రహించాలి. వేషధారణ దేవుడి దగ్గర పనికిరా. నీ జీవితం ఏంటో దేవుడికి తెలుసు, నీ నడత ఏంటో దేవుడికి తెలుసు, నీ పరిస్థితులు దేవుడికి తెలుసు, సమస్తము నీది దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడి దగ్గర ఏదో ఒప్పి పెడతామని, ఏదో రాసి పెడతామని నీవు అనుకోవచ్చు. గేహాజీ దగ్గర గేహాజీ ఉన్నాడు, ఎలీషా దగ్గర శిష్యుడు. ఏం చేస్తాడు? ఏం ఇష్టపడ్డాడు? కుష్ఠవ్యాధి దగ్గర ఉన్నదానిని ఇష్టపడ్డాడు. కుష్ఠవ్యాధి దగ్గర ఏముంది? కుష్ఠవ్యాధి దగ్గర ఏముంది? మొదట ఏముంది? కుష్ఠవ్యాధి ఉంది. గుర్తుపెట్టుకోండి, కుష్ఠవ్యాధి దగ్గర ఏముంది? మొదట కుష్ఠు ఉంది.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోకులు కడమంటే కట్టలు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు నడుపు చూసారా? నేను నడవలేదు అనుకోండి, పాస్టమ్మ చెప్పింది. ఎందుకంటే పాస్టమ్మ ఛత్తీస్గఢ్లో పనిచేసేటప్పుడు ఆవిడ వచ్చి లోపల నుంచి డబ్బులు తీయమని చెప్పేవారు కాదు. కుష్ఠవ్యాధి కలిగిన వారి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ గేహాజీ అన్నటువంటి వాడు కుష్ఠవ్యాధి కలిగిన వాడు కాదు. ఎలీషా దగ్గర శిష్యుడు, దేవుని శిష్యుడు, దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వాడు. కానీ ఏం ఆశించాడు? ఆ యొక్క కుష్ఠవ్యాధి దగ్గర ఉన్నటువంటి యొక్క ధనము ఆశించాడు. ధనముతో పాటు ఎలీషా ఏమని చెప్పాడు? వారిని కూడా నేను సంపాదించుకున్నావు అన్నాడు. ఏం సంపాదించుకున్నాడు? ఈరోజు మనము వేశ్యధారణ కలిగిన జీవితం దేవుని దగ్గర మనం చూస్తే అలా అంటున్నాడు ఎలీషా ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి నేను పిలుస్తా ఉన్నాను అంటే, లేదా ఇక్కడికే వెళ్ళాను, బయటే ఉన్నాను, నువ్వు నన్ను చూడలేదేమో. నా ఆత్మ నీతో కూడా వచ్చినది నువ్వు గమనించలేదా? దేవుని ఆత్మ నీతో వస్తున్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుని ఆత్మ నీతో ఉంటుంది. జాగ్రత్త. నువ్వు ఏమి చేసినా దేవుడు చూస్తావు. కాబట్టి వేశ్యధారణ కలిగిన జీవితం, వేశ్యధారణ కలిగిన భక్తి, వేశ్యధారణ కలిగినటువంటి కృతజ్ఞత అక్కడ వెలువడుతుంది. మూడవ మానవుల్లో ఉన్నటువంటి మూడవ దృక్పథం ఏంటంటే నిజమైనటువంటి కృతజ్ఞత. లూకాసు వార్త 17వ అధ్యాయంలో కానీ చూస్తే అక్కడ కుష్ఠవ్యాధి కలిగినటువంటి 10 మంది యొక్క వ్యక్తులను చూస్తాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, మాకు ఈ బాధ నుండి, రోగం నుండి మమ్మల్ని విముక్తి చేయమని అడిగారు. మమ్మల్ని కరుణించుమని వారిని అడిగినప్పుడు ఆయన వారిని ముట్టలేదు, బాగు చేయమని వారి చేయి చాపి కూడా చెప్పలేదు. ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి ఆలయంలోనికి వెళ్ళి అక్కడ యాజకునికి కనిపించి శుద్ధులు. మనం శుద్ధులు కావాలంటే ఎక్కడికి రావాలి? హల్లెలూయా. ఎక్కడికి రావాలి? ఆలయంలోనికి. ఎవరికి కనిపించాలి? యాజకునికి కనిపించాలి. అప్పుడే శుద్ధులవుతాం. ఇక్కడ దేవుడు చెప్పిన మాటలో సత్యం ఉంది. ఆయన మాట ఏది అర్థం కాకుండా మాట. ఆ మాటలు విని యేసు మీద నమ్మకం ఉంచి మీరు తిరిగి వెళుతున్నటువంటి సమయంలో, ఆలయానికి వెళుతున్న సమయంలో వారు వేస్తున్న విశ్వాసం అడుగులలో, ప్రతి అడుగులలోనూ వారి యొక్క స్వస్థత ప్రారంభమైంది. వారు ఆలయం సమీపించు యొక్క సమయంలో వారి యొక్క దేహము సండి పిల్లల దేహము వలె వారైనప్పుడు ఒక వ్యక్తి చూసుకొని గట్టిగా దేవుని మహిమ పరచి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవుని యొక్క పాదముల మీద పడి దేవునికి కృతజ్ఞత చెల్లించారు. వివిధ వారాల యేసుని యొక్క సమరయుడు ఒక సహాయకునిగా చూచాడు కాబట్టి అక్కడ కృతజ్ఞత స్తుతులు ఆయన చెల్లించినట్టుగా చూస్తా ఉన్నా. ఈరోజు ఇలాంటి వారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఇక్కడ 10 మంది శుద్ధులయ్యారే, కానీ ఒక్కడు మాత్రం దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. ఆ సమయమున యేసు ప్రభు ఈ రోజుకి మారు ప్రోగుతున్నటువంటి ఒక ప్రశ్న వేశాడు. మిగిలిన 90 ఎక్కడ? ఆ 90
నీవు ఉన్నావా? ఆ ఒక్కరిలో నీవు ఉన్నావా? ఈరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించుటలో నిజమైన కృతజ్ఞతాస్తుతి నువ్వు చెల్లిస్తున్నావా? సామాన్యమైన కృతజ్ఞతాస్తుతి అంటే ఏదో దేవుడు ఇచ్చాడని దేవుడికి ఇవ్వడం కాదు, ఏదో దేవుడు చేశాడని దేవుడికి ఇవ్వడం కాదు. ఆయన చేసిన మేలు అంతలోని జీవితాన్ని దేవుడికి ఇవ్వడమే. ఈ రోగం బారిన పడి నీవు లోకంలోనికి వెళితే నిన్ను అందరూ అసహించుకుంటారు. ఈ రోగం నుండి నీవు విముక్తిని చేసినటువంటి లోకంలో తిరిగి మానవాళిలో మరి తిరిగి కలిసిపోయి జీవించగలిగినటువంటి ఒక యోగ్యత దేవుడు ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగిన వారికి ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు ఆ రీతికైన జీవితం నీకు ఇచ్చాడు. నీవు నిజమైన కృతజ్ఞత స్తుతి నీకు చేపిస్తా ఉన్నావా? ప్రియమైన వారలారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఎలా ఉంది నీ జీవితం? దేవుడి బిడ్డలమైనటువంటి మనం ఈ కష్టకాలంలో స్థిరముగా నిలకడగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. నిలకడైన స్వభావం మనం కలిగి ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ బాటిల్ నిలబడింది అంటే దీనికి ఆధారం ఏంటి? ఈ బాటిల్ దీనికి ఇది నిలబడిందంటే దీనికి ఆధారం ఏంటి? దీని బేస్ నిలబడటానికి సరిగ్గా ఉంది. ఆ కాగతల స్టాండ్ని ఇలా పెడితే ఏమవుతుంది? అది పడితే ఏమవుతుంది? పడిపోతుంది. కారణం దాని స్టాండ్, కానీ ఇది కింద బేస్ సరిలేదు. మానవాళి బేస్ ఏంటి? ఏంటి తెలుసా? దేవుడు అంటున్నాడు విశ్వాసం. ఆ మాట ఆయన తెలియజేస్తా ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుము. నిలవబడుటకును శక్తిమంతులగునట్లు మీరు విశ్వాసం కలిగి దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమే దేవుడి యొక్క వాక్యము. దేవుడి యొక్క వాక్యమే మిమ్మల్ని నిలబెడగా అది నిలబెడుతుంది. విశ్వాసులు గాలిపటం లాగా ఈ లోకంలో ముగిసలాడటానికి వీలు లేదు. విశ్వాసులు ఎప్పుడు కూడా గోపురం లాగా నిలబడాలి. థాయిలాండ్లో ఈ బౌద్ధ టెంపుల్స్ ఉంటాయి. బౌద్ధ టెంపుల్స్ ఎప్పుడైనా చూసారా? గోపురాలు ఎలా ఉంటాయి? బౌద్ధుని యొక్క గోపురాలు ఎలా ఉంటాయి? ఇలా ఉంది. ఇలా షార్ప్గా పైకి ఒక గోపురం ఉండదు. ఒక ఆలయానికి అనేక గోపురాలు. ఈరోజు నీవు ఆలయానికి గోపురం వలె నిలబడాలి. ఎవరైనా చూస్తే నీవు దేవుడి యొక్క ముద్ర వేయబడినటువంటి శిలువ వేయబడినటువంటి దేవుడి యొక్క శిలువగా నీవు నిలబడాలి. బైబిల్లో ఏ ఏ విషయాల మీద నీవు నిలకడగా ఉండాలో 3 విషయాలు చెప్పేసి పంపిస్తారు. నిలబడలేకపోయినప్పటికీ దేవుడు బలపరుచుకున్న రీతిగా మీతో మాట్లాడుతా ఉన్న మొదటి కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? గట్టి చదవండి. ఎవరిని?
ఎవరినంటున్నాడు? విశ్వాసులు. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఈ మాట విశ్వాసులని మాట్లాడు. మీరు మెలకువగలిగి విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అనేటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉంటాయి. పౌలు ఈ కొరింథీ సంఘానికి చేసినటువంటి గొప్ప హెచ్చరిక. ఈ కొరింథీ సంఘము ఈ మహాపట్టణంలో విశ్వాసం లేనటువంటి వారుగా ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ ఆ స్థితిలో ఉండగా సంఘానికి హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎలా పోతే మీకేంటి, మీరు మాత్రము విశ్వాసమందును, తర్వాత ఏమంటున్నాడు, పౌరుషమందును, బలమందును మీరు నిలకడగా ఉండుడి అన్నటువంటి మాట. 3 విషయాలు నాకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పౌరుషము కలిగిన వారుగా ఉంటారు. యేసు క్రీస్తు ప్రభువుని కానీ ఎవరైనా ఏమైనా అంటే నాకేమీ లే అని అనుకుంటే పొరపాటు. దేవుని సంఘమును కానీ ఎవరైనా ఏమైనా అంటే నాకెందుకులే అని అనుకున్న వారు క్రైస్తవుడు కాదు. రెండవది పౌరుషమే. వారందరూ రెండవ మరణంలో ఉంటారని ప్రకటన 21:8 చూస్తున్నాం. నీకు పౌరుషం ఉండాలి. అదే దేవుడు అంటాడు. రోషము కలిగిన దేవుడని నేను అంటాడు. నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడు. అందుకని యేసు ప్రభు కూడా ఆయన పౌలుని హెచ్చరించినటువంటి రీతిగా పౌలు సంఘంను హెచ్చరిస్తున్నాడు. మీరు విశ్వాసమందు నిలకడగా అటు ఇటు తొట్టులు ఉన్నటువంటి వాడు లోకస్తుడు, పౌరుషం లేని వాడు లోకస్తుడు, బలం లేని వాడు లోకస్తుడు, బలం లేని వాడిని అపవాది త్వరగా వాడేం చేస్తాడు, ఆకర్షిస్తాడు. ఒక బలమైన ఇనుప ముక్క ఉన్నది. ఆ ఇనుప ముక్క ఇంత పెద్ద ఇనుప ముక్క ఉంది అనుకుందాం, బలమైనది. ఇంత మ్యాగ్నెట్ తీసుకొని ఆ ఇనుప ముక్కని లాగడానికి ప్రయత్నం చేస్తే అది వస్తుందా? రాదు. కారణం అది ఏమైంది? బలమైంది. అపవాది ఆల్రెడీ బలహీనుడు. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీవు బలహీన పడతావో ఆ బలహీనమైన అపవాది నిన్ను లాగేసుకుంటున్నాడంటే నీవు అపవాది కన్నా బలహీనుడవు అని దేవుడు చూడండి. నా బలము నేను నీలో ఉంచి ఉన్నాను, నీవు బలహీన పడదు, నీవు బలము కలిగిన వాడిగా నీవు ఉండవచ్చు. సో విశ్వాసమైన ప్రతి ఒక్కరూ విశ్వాసంలో వేరు పాలై నిలబడి దినదినము బలాభివృద్ధి మనం పొందుతుంటారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఏమైతాడంట? జీవించును అనబడినటువంటి మాట చూస్తాం. బైబిల్ అదే మాట. అంటే నీతిమంతుడు జీవించడానికి విశ్వాసమే మూల కారణము అన్నది. అబ్రహాంకి ఏమని పేరు? ఎందుకు ఆ పేరు వచ్చింది? దేవుడు తనని శోధించిన ఆ శోధనను జయించి నిలబడ్డాడు కాబట్టి అతడికి విశ్వాసులకు తండ్రి అని ఆ పేరుని మనం చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చూడండి, నిరీక్షణకు ఆయనకి ఎప్పుడు కూడా నిరీక్షణ లేదు. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అక్కడ
విశ్వసించి రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఏమైనాడంట బలము నొందెను అన్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కొలస్సీ ఏమని చెప్పాడంటే పిలవబడింది కాబట్టి మరి కృతజ్ఞులైనడి ఏమంటున్నాడు? సంగీతములతోను గట్టిగా చెప్పండి. ఒకరికొకడు కృపా సహితముగా మీ హృదయములలో ఎవరిని గురించి? దేవుని గురించి మాత్రమే, ఎవరి గురించి కాదు. మన లాక్డౌన్ ప్రారంభంలో అయిపోయినాక మోడీ ఒకటి చెప్పాడు, మీరు ఒకరిని హెచ్చరించుకోండి, ఒకరిని ప్రోత్సహించుకోండి అని చెప్పి ఏం చేశాడంటే మీ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టు లేకపోతే శబ్దం చేసి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి అంటే మెలకువగా ఉన్నాము, నిలకడగా ఉన్నాము అన్నది. కానీ బుర్ర తక్కువ ఇండియన్స్ ప్లేట్ ఎత్తుకొచ్చుకున్నారు, తపాలు ఎత్తుకొచ్చుకున్నారు, గ్లాసులు ఎత్తుకొచ్చుకున్నారు, గరిటెలు ఎత్తుకొచ్చుకున్నారు, పెద్ద రేట్లు ఎత్తుకొచ్చుకున్నారు. ఇంటి ముందర కర్రలతో గ్లాసులు కొట్టుకుంటూ తపాలు కొట్టుకుంటూ ఏమ్మా క్రాకర్స్ కాల్చుకుంటూ రోడ్డంబడి అవసరకుంటూ అని చెప్పినది మీ ఇంటి ముందు నిలకడగా ఉంది, మీ ఇంటి ఎదుటి ఇంటి వారిని చప్పట్లు కొట్టి ప్రోత్సహించుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం, మెలకువ కలిగి ఉన్నాం అని చెప్తే బుర్రలేని వారు కదా మోడీ ఇలా చెప్పాడు అని గోకరణ ఏమన్నా చెప్పువా కూడా గోకరణ గోకరణ మినిస్టర్లు కూడా గోకరణ అని అలా ఈరోజు మానవాళికి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు ఈ మాట. నువ్వు విశ్వాసము నిలకడగా ఉండి బుద్ధి లేకుండా నువ్వు ఉండాలి, నేను చక్కగా నీకు చెప్తా ఉన్నా. ఏమంటున్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పక్షములతోనూ ఒకరికొకడు బోధించంటే బైబిల్ సంకనేసుకొని నీ పక్కకి నువ్వు వెళ్ళిపోవడం కాదు, నీ ఇంటిలో వానికి నువ్వేం చేయాలి? బోధించుకో. తర్వాత బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి జ్ఞానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ మాటలంటే ప్రేమైన వార్త, క్రీస్తుని కూర్చున్నటువంటి వార్త విన్న ద్వారా మనకేమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. సో 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడు? 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయం కాబట్టి సహోదరులారా ఏమంటున్నాడు? అందరితో చెప్తున్నాడు కదా, నిలకడగా ఉండుడి, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను. ఏంటి విధులు? ముందు చెప్పుకున్నాం కదా, ఆ విధులన్నింటినీ మీరు ఇంకొకటి చేపట్టాలి. తర్వాత అంటున్నాడు 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, ఎప్పుడైతే మీరు చేస్తారో అక్కడ పౌలు అంటున్నాడు, మంచి పోరాటమును
చేసిన వాడు ఈ మాట చెప్తాడు. 11 పందాలు పెట్టాడు. మొదట వచ్చినటువంటి వాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నేను బహుమానమును గెలుచుకుంటుని అంటాడు. ఆఖరిగా వచ్చినటువంటి వాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నేను బహుమానమును గెలుచుకుంటుని అంటాడా? ఆఖరిలో వచ్చేవాడు మనకి ఏమన్నా బహుమానం ఉంటుందా? మనకేం బహుమానం ఉంటుంది? నువ్వు ఆఖరిలో ఉన్నావా, మొదట్లో ఉన్నావా? నీ పోరాటంలో బహుమానం ఉండాలి. నీ బహుమానము వెనుక విశ్వాసం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసం ఎంత బలమైనదైతే ఆ బహుమానాన్ని నువ్వు సంపాదించుకుంటావన్నది నీవు మర్చిపోవడానికి వీలేదు. సో మొదట ఆయన చెప్పింది ఏమన్నాడు? నిలకడగా ఉండమన్నాడు. రెండవ మాట, నీవు సహవాసం అంతా నిలకడగా ఉంది అంటాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. చూడండి, చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, నేను రాకపోయినాను. సూచన ఏంటది? ఇది దేవుని వలన కలుగునది. క్రైస్తవ సహవాసము అన్నది ఒక గొప్ప వరం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు మనకి. అలా మాటలు వింటా ఉన్నాం. ఎన్నో మరి పుకారైతే అవ్వచ్చు, లేకపోతే కూడా కావచ్చు. తిరిగి 28 లాక్డౌన్, మళ్ళా సంపూర్ణ లాక్డౌన్ అన్నటువంటి మాట వింటున్నాం. అది ఎంతవరకు సత్యమో మనకైతే తెలియదు. కానీ క్రైస్తవ సహవాసం అన్నది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరం. దేవుడి యొక్క బిడ్డలతో సహవాసం చేయటం ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక ఆధిక్యత. ప్రభువు మనకు ప్రసాదించినటువంటి సహవాసం మనం ప్రేమించాలి. ఈ సహవాసాన్ని మనం ప్రోత్సహించాలి. ఈ సహవాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈ సహవాసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మనము పాడు చేయడానికి వీల్లేదు. ఫిలిప్పీలో ఆయన చెప్పబడినటువంటి పౌలు అంటాడు, ఏక మనసు గలవారి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున్నా. మీరందరూ కూడా నేను వచ్చినప్పుడు ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉండాలి. చాలా వర్తమానములు, అంచె దినములను కూర్చున్నటువంటి వర్తమానములను యూట్యూబ్లో తెలియజేశాను. ఎన్నో వర్తమానం. ఆయన రాకడ చాలా సమీపంగా, మనుషుల మీదకి మనుషులు, అనేకమైనటువంటి రోగాలు, భూకంపాలు, వరదలు, యుద్ధాలు, మరణాలు, ఇవన్నీ సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఆయన రాకడలో వేడి, విపరీతమైన వేడిని సంభవిస్తుంది. సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆ వేడిని కరిగిపోతాయి. భూమి లోపల ఉన్నటువంటి యొక్క జీవరాశులన్నీ అంతరించిపోతాయి. చూస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి వారా, దేవుడు అంటున్నాడు ఆయన రాకడలో మనం ఒకరికొకరు ప్రేమించగలిగినటువంటి వారముగా. ఒక మాట చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనమును మనం చూద్దాం. చూడండి, రాజుడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచెను. నీవు ప్రేమిస్తే నీవు జీవంలో నిలబడతావు. దేవుడు ఎక్కడ నిలబడుతున్నాడు? దేనిలో నిలబడగా ఉన్నామన్నాడు? రెండవది
దేవుని సంఘంలో నీవు ఉంటావు అన్నది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నీవు మరణంలో నిలబడ్డావే అని దేవుడు తెలియజేస్తాడు. సహవాసం అన్నది ఈ యొక్క యోగ్యతను ఇవ్వడమే కాకుండా మా జీవంలోనికి అది నింపుతుందని చూస్తున్నారు. సో మూడవది చెప్పి నేను ముగించేస్తాను. మూడవది మనం ఎక్కడ నిలకడగా ఉన్నామంటే అంతము వరకు మనం నిలకడగా ఉన్నామన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మత్తయి 10:22. ఏమంటున్నాడంటే ఈరోజు లోకము నిన్ను ద్వేషిస్తే భయపడదు, నీ మీద ఉమ్మి వేస్తే భయపడదు, అనేకులకు నీ గురించి పితరులు చెప్తే భయపడదు. కానీ నీవేమంటున్నాడు? అంతం వరకు ఏమంటున్నాడు? సహించిన వాడుగా అప్పుడే నీవేమైనావు రక్షించబడతావు అంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీద కొందరు చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు వెలవగలంట నమ్మకముగా. అంతము వరకు నీవు నమ్మకముగా ఉంటే అప్పుడు నీకేం కలుగుతుంది? జీవ కిరీటము ఉంటుంది అంటాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. ఇప్పుడు అన్నాడు, యేసు చెప్తున్నాడు, నీవు నాభికి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడు ఎవడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాడు. నాగలంటే ఏంటి? నాగలంటే ఏంటి? హల్లెలూయా, అయిపోయింది. నాగలంటే ఏంటి? నాగలంటే ఏంటి? పల్లెల్లో ఉన్న వారికి తెలుస్తుంది. రైతు ఏం చేస్తాడు? దున్నుతాడు, నాగలి తీసుకుంటాడు. నాగలి అంటే 2 ఎద్దుల మీద అడ్డకర్ర, ఒక నిలువు కర్ర తెచ్చి కింద దాన్ని ఒక పొయ్య మాదిరి ఉంటుంది. అది కిందికి ప్రెస్ చేసి నొక్కినప్పుడు భూమి అన్నది కింద నుంచి అది తొలుచుకుంటూ వస్తుంది. ఆ యొక్క నాగలిని మాకు దిక్కు చూస్తే అది ఇటు అటు అటు ఇటు లాగేస్తుంది. కాబట్టి నీకు దిక్కు చూడకుండా నేరుగా గట్టిగా పట్టుకుంటేనే ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. అలాగా నీ జీవితంలో నీవు క్షేమంగా ఉండాలి అంటే నీవు అలా ఉండాలి, నిలకడగా ఉండాలి అన్నటువంటి మాట తెలియజేస్తుంది. సో ప్రభువును వెంబడించినటువంటి వారు చివరి వరకు, తుద వరకు వారు ఆయనతో నడవాలి అనేది చూస్తున్నారు. మధ్యలో మానేయడం, మధ్యలో వెలిగి తిరిగి పోవటం అన్నది ఇది పిరికి వారి లక్షణము అన్నది. నేను ఎంతో మంది దూషించచ్చు, ఎంతో మంది నీ విశ్వాసాన్ని నేను బయటికి తీసుకొని రావడానికి ఎన్నో మాటలు అనవచ్చు, నేను ఎన్నో విషయాలని అవమానపరచవచ్చు. నీ విశ్వాసం సడలిందా నీవు ఆ వ్యక్తికి భయపడుతున్నావు. రెండవది పిరికితనం నీలో ఉన్నది. దేవుని యొక్క విశ్వాసం నుండి, దేవుని యొక్క సహవాసం నుండి, నిలకడ తత్వం నుండి నీవు తప్పిపోయావు అన్నది అక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన వారు విశ్వాస సాగరంలో ఎదురైన నీళ్ళు వస్తావనే ప్రవాహము వలె నువ్వు ఎదురైనాలి. కష్టం ఉంది, నీకు సమస్య నీకుంది, భయపడదు. ఆయాస పడుతున్నావా? గమ్యం చేరు. రీసెంట్గా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక స్విమ్మర్
ఆవిడ ఒక ఐలాండ్లో ఒక ఇల్లు నుండి ఇంకొక దరికి ఈ దారి ఇక్కడ నుండి అక్కడికి 26 కిలోమీటర్లు. తెల్లవారుజామున ఆ ఐలాండ్ పెట్టుకుంటే ఉదయము నీళ్లు చేయి కూడా పెట్టాము, అంత ఐస్తో కూడినట్టు. ఆవిడ అన్ని ప్రొటెక్షన్స్ అన్ని తీసుకొని మరి ఆ స్విమ్మర్స్ అందరూ ఉండగా ఆ బోట్ అన్నీ కూడా మరి వెంబడిస్తుండగా ఆ మంచు సముద్రంలో ఈదడం ప్రారంభం చేసింది. ఆ మంచుకు ఎదుట ఏమున్నాయో కనపడటం లేదు. 15 మైళ్ళు దాటిన తర్వాత ఆవిడ ప్రక్కన ఏదో శబ్దం అవుతా ఉంది అని చూస్తే ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ మ్యామల్ ఏంటది? బ్లూ వేల్. వేల్ అన్నటువంటి పెద్ద చేప, తెలుగులో ఏమంటాం, తిమింగలం కన్నా పెద్దది. అది లోపల పడితే ఎంతటి షిప్ అయినా అల కింద కావచ్చు. అలాంటి వేలు దాని పిల్లలు, ఆ స్విమ్మర్లు ఒక ప్రక్కన, పిల్లలు ఒక ప్రక్కన వస్తా ఉన్నాయి. 4 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత అవి ఏమైతున్నాయి వస్తూ ఉంటే ఈవిడకి అవి ప్రక్కన చూడలేదు, కానీ ఆ పడవలో ఉన్నటువంటి వారు దానిని ఈ యొక్క గన్స్తో దానిని శబ్దం చేసి భయపెట్టాము. అవి లోపలికి పోవడం మాత్రమే జరుగుతుంది, కానీ ఆ అమ్మాయిని ఆమె మాత్రము అవి వదిలి వెళ్ళిపోవడం. వీరి దగ్గర ఉన్నటువంటి యొక్క తుటాలు ఎక్కినాయి, కానీ అవి మాత్రం చెల్లాచెదురు కాదు. పెద్ద వేవ్ 19 కిలోమీటర్లు దాటిపోయిన తర్వాత 26 కిలోమీటర్లు 19 కిలోమీటర్లు దాటిపోయిన తర్వాత ఆ వేవ్, పెద్ద వేవ్ ఆ స్విమ్మర్ యొక్క బూట్లను నోటితో తోసేస్తాడు. అంటే నువ్వు ఇంకా ఛాలెంజ్ వెనక్కి వెళ్ళిపో అంటే అది చంపాలనుకోలేదు, అది ఎక్కిలను వేయాలంట. అది భయంకరమైనది, చంపే ఒక మనస్తత్వం కలిగినటువంటి. అది ఆయన స్విమ్మర్తో ఆడుకోవడము దానికి ఆ మూడు ఉన్నది కాబట్టి దాంతో ఆడుకుంటారు. ఆవిడతో ఆడుకుంటా ఉంటే అవి ఏం చేస్తాయంటే ఆ యొక్క తాళను పోయడము, ఆ చిన్న వచ్చి చేతులను పట్టుకోవాలని చూడడము అలా చేస్తారు. 22 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆ యొక్క వేవ్స్ ఏమనుకున్నాయేమో అన్ని కూడా ఒక పక్కకు వెళ్ళిపోయి అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు బాకీ ఉంది? 4 కిలోమీటర్లు. ఆవిడ ఏం చేసింది? 1 కిలోమీటర్ దాటిన తర్వాత చెయ్యి ఊపుతాను, నాకు ఎదుట ఏమీ కనిపించడం లేదు, నేను వచ్చేస్తాను, నేను నన్ను తీసుకోండి అని అంటే వారు కూడా నీ వచ్చేయి, పైకి వచ్చేసాయి అని నీ సాధ్యమైతే ట్రై చేయండి, లేదు నాకు చాలా కావడం లేదు, నా ఎదుట ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే వీటితో ఆడుకుంటారు, వీటి ద్వారా భయము అనేది లోపల వచ్చేసింది. కానీ ప్రేమ వాళ్ళ ధైర్యం తెచ్చుకొని 1 కిలోమీటర్ చూసింది, కానీ ఎదురుతో ఉన్న గమ్యం ఆవిడకి కనిపించలేకపోయే లోపల ఆ మంచు వలన ఆవిడ పైకి రాగట్టారు. పైకి వచ్చేసిన తర్వాత ఆ యొక్క మీటర్లో చూస్తే ఎదుట గమ్యం కనిపిస్తాం. 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆవిడ ఏదవలసింది. ఆవిడ అంటున్నారు, ఆ 3 కిలోమీటర్లు నాకు కనిపించితే నేను ఇది నిలకడైనటువంటి తత్వము, భయం లేని తత్వముతో ఉన్నప్పుడే గమ్యము అనేది చేయాలి. విశ్వాసము అంతము వరకు నువ్వు సహనము కలిగి విశ్వాసం కలిగి ఉండాలి. ఈవిడ తర్వాత
ఈ పోటీలో 26 కిలోమీటర్లు వరల్డ్ రికార్డ్ కొట్టేసింది. 26 మైళ్ళుని ఆవిడ ఈది ఆవిడ ఏం చేస్తుంటే వరల్డ్ రికార్డ్ ఆవిడ కొట్టినట్టుగా చూస్తారు. ప్రేమైన వాగ్దాన, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత సమస్య వచ్చినా నువ్వు ఈరోజు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీ పక్షముగా నిన్ను రక్షించే దేవుడు ఈ దగ్గర నిన్ను బలపరుస్తా ఉన్నాడు. నిన్ను విడవక, నిన్ను ఎడవాయక, ఆయన కిల్లర్ వేల్స్ వచ్చినట్టుగా నీ ప్రక్కనే వస్తా ఉన్నాడు. దగ్గర ఉన్నది దానికి తెలిసిపోయింది, దగ్గరే కదా, ఈరుకొని వెళ్ళిపోతుంది లేదు. ఆ తర్వాత అవి వచ్చేస్తాయి. అలా చూస్తే గమనించారు, దేవుడు కూడా అక్కడి వరకు నీకు తీసుకొని వస్తాడు. అక్కడ తన చేయి వదిలేస్తాడు. నీ విశ్వాసాన్ని నీవు రుజువుపరచుకో. ప్రేమైన వార్త నిలకడగా ఉంటున్నాడు. కృతజ్ఞత జీవితం మనకు కావాలి. నిలకడైనటువంటి జీవితం మనకు కావాలి. అప్పుడే దేవుడు అన్ని విషయాలలో మనల్ని బలపరుస్తాడు, కాపాడతాడు, రక్షిస్తాడు. అంతం వరకు సహించిన వారిని పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన మనల్ని తనతో కూడా పరిపాలన చేయడానికి ఆయన తీసుకొని వస్తాడు. కాబట్టి విశ్వాసం సరళకు ఈ జీవితంలో చేసిన మేరను బట్టి అతి కృపా దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి వందనాలు, తుది సమయం ఆయన ధైర్యం, బలం, శక్తి ఇచ్చి నన్ను నిలబెట్టుకొని నోటి గురగా చేసుకొని బిడ్డలతో మాట్లాడారు. కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఈ మాటలు ఈ బిడ్డలకు ప్రభావిని గ్రహించి హృదయంలో పదిలపరుచుకొని కృతజ్ఞత కలిగిన వారిగా విశ్వాసంలో, సహవాసంలో అందరూ వరకు నిలబడగలిగిన బిడ్డలకు సహాయం చేయమని విత్తబడిన వారు తలెత్తు చేయడం ఆ ప్రభువ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.